హాయ్ హలో బ్రదర్, ఎలా ఉన్నారు అందరూ? మన వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు అయితే చూడండి. ఎటువంటి పరిస్థితుల్లో స్కిప్ చేయకండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. రీసెంట్గా ఏప్రిల్ 22వ తారీఖున వచ్చేసి కువైట్ గవర్నమెంట్ వచ్చేసి ట్రాఫిక్ సంబంధించినటువంటి చట్టాలే కాకుండా మరొక చట్టాన్ని కూడా అప్లై చేయాలని చెప్పేసి ఒక చిన్నపాటి నిర్ణయం అయితే తీసుకుంది. ఇప్పుడు తీసుకొని వస్తున్నటువంటి చట్ట ప్రకారం మీలో ఎవరైనా సరే 50 దినార్లకు మించి, అంటే ఫర్ ఎగ్జాంపుల్కి వచ్చేసి 100 దినాలు కానీ 200 దినాలు కానీ మీ ఇంటికి గన అంటే ఇండియాకి గన పంపించాలి అంటే కనుక కంపల్సరిగా ఎప్పుడైతే మీరు 200 దినార్లు తీసుకుని ఇండియాకి పంపడానికని బ్యాంకుకు వెళ్తారో అక్కడ పనిచేస్తున్నటువంటి క్యాషియర్కి కానీ లేదంటే కనుక మేనేజర్కి కానీ కంపల్సరిగా మీకు ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయి, అదేవిధంగా మీ జీతం ఎంత, ప్రతి ఒక్కటి కూడా అంటే ఇన్ఫర్మేషన్ వాళ్ళకైతే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక మీదట బ్యాంకులో చీటీలు అయితే వేస్తూ ఉంటారు కదా, 500 దినార్లు 1000 దినార్లు అని చెప్పేసి. కొన్ని సందర్భాల్లో వాళ్ళ అవసరాలను బట్టేసి 500 దినార్లు అయితే తీసుకుని వెళ్ళేసి అంటే చీటీ ఎత్తేసి ఇండియాకి అయితే పంపిస్తూ ఉంటారు. ఇప్పుడైతే కనుక ఒకవేళ మీలో ఎవరైనా కానీ చీటీ ఎత్తుకొని 500 దినాలు కన్నా తీసుకుని వెళ్ళి బ్యాంకులోకి పంపించాలి అంటే కనుక ఆ 500 దినాలు నీకు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయని చెప్పేసి ఖచ్చితంగా మీరు అక్కడ సమాచారం అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. దానిలో ఏముంది, మేము ఇక్కడైతే ఎత్తుకున్నాం కదా, అదేవిధంగా ఇక్కడ ఎత్తుకున్నామని చెప్పేసి అక్కడ చెప్తామంటే కనుక మరి నువ్వు ఎత్తుకున్నావని గ్యారెంటీ ఏంటి? ఖచ్చితంగా ఇక్కడ ప్రశ్న అయితే వస్తుంది. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి చట్ట ప్రకారం వచ్చేసి ఈ విధంగా చీటీలు వేయడం, అదేవిధంగా వడ్డీలకు ఇవ్వడం అన్నది చట్టరీత్యా నేరం కాబట్టేసి ఇక్కడ మీ మీద యాక్షన్ తీసుకునేటటువంటి అవకాశం కూడా ఉంది. ఇక్కడ ఒకవేళ గవర్నమెంట్ కన్నా సరే వాళ్ళు చీటీ వేసుకుంటున్నారో డబ్బులు పంపించుకుంటున్నారులే మనకెందుకని ఇసిపెడితే పర్వాలేదు, కానీ ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి చట్ట ప్రకారం యాక్షన్స్ తీసుకుంటే కనుక మీ మీద కంపల్సరీగా కేసు అయితే ఫైల్ అయితే అవుతుంది. ఇది ఒక సమస్య అయితే ఉంది. ఇక మూడో సమస్య ఏంటో తెలుసా? కొంతమంది ఏం చేస్తుంటారు, ఇళ్లలో పని చేస్తూ కూడా పాన్ పరాకులని గుట్కాలని చెప్పేసి సైడ్ బిజినెస్ చేసేసి 100 దినార్లు 200 దినాలు సంపాదించుకొని ఇండియాకి అయితే పంపిస్తూ ఉంటారు. ఇప్పుడు ఖచ్చితంగా వీళ్ళకు కూడా అతిపెద్ద సమస్య ఏంటంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్కి వచ్చేసి నేను బయట పని చేస్తూ ఉన్నాను ఒక కంపెనీలో, అక్కడ వచ్చేసి నా జీతం 150 దినార్లే అనుకుందాం. ఇప్పుడు నేను 300 దినార్లు పంపించాను అనుకో, మిగతా 150 దినార్లకి ఖచ్చితంగా అక్కడ సమాధానం అయితే చెప్పాల్సి అయితే ఉంటుంది. అంటే ఇండైరెక్ట్గా ఇలా దొంగతనంగా ఎవరైతే బిజినెస్ చేసుకుంటున్నారో వాళ్ళకు వచ్చేసి ఇక మీదట జేతడి పోచమ్మ గుడి దగ్గరకు వచ్చేసి ఎవరైనా సరే నేను ఇక్కడ 60 దినాలు ఇస్తాను, 70 దినాలు ఇస్తాను, మీరు పేటీఎం ద్వారా డబ్బులు పంపించండి అని చెప్తే కనుక కంపల్సరిగా పంపకండి. మీరు పేటీఎం ద్వారా గన మీ యొక్క డబ్బులు గన ఇండియాలో గన ఇప్పించేసి ఇక్కడ మీరు 60 దినాలు 70 దినాలు గన తీసుకున్నారనుకోండి, ఒకవేళ మీ జీతం గన 100 దినాలు అయిపోయి నెక్స్ట్ మంత్ మీరు ఎలాగో అతని దగ్గర 70 దినాలు తీసుకుంటారు కాబట్టి పూర్తిగా ఇప్పుడు ఇండియాకి ఎంత పంపాలి, 170 దినాలు అయితే పంపాలి. ఎప్పుడైతే మీరు బ్యాంకుకు వెళ్తారో అప్పుడు మీ జీతం 100 దినాలు అయినప్పుడు 170 దినాలు ఎలా పంపించగలుగుతారు? ఒకవేళ పంపించారే అనుకో ఖచ్చితంగా మీ మీద యాక్షన్ అయితే తీసుకుంటారు. మీరు ఎక్స్ప్లెయిన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఇంకా ఇందులో ఏముంది బ్రదర్, నేను బ్యాంకులోకి వెళ్ళేసి ఈ విధంగా మా ఫ్రెండ్కి అవసరం అయితే ఉన్నది కాబట్టి పేటీఎం ద్వారా పంపించాను, ఆ విషయం అయితే అక్కడ చెప్తాను అంటారు. బాగుంది. మీరు ఎప్పుడైతే పేటీఎం నుంచి పంపించారో ఆ స్లిప్ను కూడా మీరు తీసుకొని అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఈ విషయం అయితే మర్చిపోకండి. అంటే ఇక్కడ పేటీఎం ద్వారా పంపించినా కూడా కొద్దిపాటి రిస్కులు అయితే ఉన్నాయి. ఇళ్లలో పనిచేసేటటువంటి డ్రైవర్స్ మీలో కూడా ఎవరైనా సరే మీ ఇంట్లో పనిచేస్తున్నటువంటి లేడీస్కి 100 దినార్లు 200 దినార్లు వాళ్ళకి ఏదో ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి ఎటువంటి పరిస్థితుల్లో మీ అకౌంట్ మీద డబ్బులు అయితే పంపకండి. ఒకవేళ అలా పంపించారనుకోండి, ఎప్పుడైతే మీరు సాపర్ వెళ్తారో ఫర్ ఎగ్జాంపుల్కి వచ్చేసి మీ జీతం 100 దినార్లే పెట్టుకుంటే సంవత్సరానికి వచ్చేసి 1200 దినార్లు, 2 సంవత్సరాలకు వచ్చేసి 2400 దినార్లు మాత్రమే మీరు పంపించాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మరొక 100 దినార్లు మీరు యాడ్ చేసుకుంటే కనుక అది ఎంత అయిపోతుంది, దాదాపుగా 5000 చిల్లరలు అవుతుంది. కాబట్టి ఎప్పుడైతే మీరు సాపర్ వెళ్ళడానికి ఎయిర్పోర్ట్కి వెళ్తారో అక్కడ మిమ్మల్ని ఖచ్చితంగా పట్టుకుంటారు. మీరు సమాధానం అయితే చెప్పాల్సి అయితే ఉంటుంది ఇక్కడ. అందుకనే ఇలా పక్కన వాళ్ళ డబ్బులు పంపించేటటువంటి రిస్క్ అయితే పెట్టుకోకండి. మరి ఎందుకు ఇవన్నీ? ఇక మేము హుండీ తరపున అయితే పంపించుకుంటే సరిపోతుంది కదా అనుకుంటున్నారా? దొంగకే అంత అతి తెలివి ఉన్నప్పుడు మరి దొంగలను పట్టుకోవడం కోసం అని చెప్పి చట్టాలు చేసేటటువంటి గవర్నమెంట్కి ఆ మాత్రం తెలివి ఉండదా చెప్పండి? అంటే ఇప్పుడు తీసుకుని వస్తున్నటువంటి చట్ట ప్రకారం ఏంటంటే కనుక ఆన్లైన్లో డబ్బులు పంపించినా, అదేవిధంగా హుండీ తరపున డబ్బులు పంపించినా, అదేవిధంగా ట్రస్టుల ద్వారా డబ్బులు పంపించినా కూడా కంపల్సరీగా గవర్నమెంట్కి తెలపాలి అన్నదే ఈ చట్టం యొక్క నియమం. అంటే ఇక్కడ ఒకవేళ ఎవరైనా కానీ 500 దినార్లు కన్నా హుండీ తరపున పంపించారనుకోండి, ఎవరైతే 500 దినార్లు పంపించి ఉంటారో వాళ్ళ యొక్క పూర్తి అడ్రస్, పూర్తి డీటెయిల్స్ ఇక మీదట వచ్చేసి పోలీస్ వాళ్ళకి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అంటే మీరు 500 దినార్లు కన్నా దొంగతనంగా హుండీ తరపున పంపించారే అనుకోండి, ఖచ్చితంగా ఎవరై తరపున అయితే హుండీ తరపున డబ్బులు పంపించారో ఆ ఆఫీస్ వాళ్ళు మీ అడ్రస్తో సహా ఇచ్చేస్తారు. అప్పుడైనా కానీ మీరు పట్టుబడకైతే తప్పదు.
అంటే ఇక్కడ పట్టుబడిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో మీరు సరైనటువంటి సమాధానం చెప్పకుండా మెమ్మే బెబ్బే అన్నారనుకోండి, ఎనపక 2 తగిలిచ్చేసి ఇండియాకైతే పంపిస్తారు. మీ మీద కేసు కూడా ఫైల్ చేస్తారు. అంటే ఇల్లీగల్‌గా ఇతను డబ్బులు సంపాదించాడు కాబట్టేసి ఇతను చట్ట ప్రకారం నేరస్తుడు అని చెప్పేసి మీకు 5 నెలలు జైలు శిక్ష పడొచ్చు. లేదంటే కనుక సాపర్ డైరెక్ట్‌గా పంపొచ్చు. లేకమంటే అంతకు మించైన శిక్షలే ఉండొచ్చు కాబట్టేసి కాస్త జాగ్రత్తగా అయితే ఉండండి. మరి ఈ చట్టాన్ని తీసుకొని రావడానికి గల మెయిన్ కారణం ఏంటో తెలుసా? ఈ మధ్య కాలంలో చూసుకుంటే గనక కొంతమంది ట్రస్ట్‌లని పెట్టేసి దొంగతనంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్‌కి వచ్చేసి పాలస్తీన్‌లో ఒక చిన్నపాటి ఇన్సిడెంట్ అయితే జరుగుతుంది కాబట్టి కొంతమంది ట్రస్టులు పెట్టారు. డబ్బులు ఇస్తే గనక మేము వాళ్ళకి సాయం చేస్తామని చెప్పేసి డబ్బులైతే తింటూ ఉన్నారు కదా! అటువంటి వాళ్ళని నిరోధించడానికి అదే విధంగా కొంతమంది చెప్పాను కదా! గుట్కాలు, పాన్లు అమ్మడం అదే విధంగా ఇది అమ్మడం ద్వారా ఇల్లీగల్‌గా డబ్బులు సంపాదించడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి ప్రవాసులు ఎవరైతే ఉన్నారో మద్యానికి అదే విధంగా మత్తుకైతే బానిస అవుతూ ఉన్నారు కాబట్టేసి ఇటువంటి వాళ్ళని అరికట్టాలి అంటే గన ఏం చేయాలి? ఈ ఇల్లీగల్ బిజినెస్ చేసేటటువంటి వాళ్ళ మీద పాదం నొక్కారే అనుకోండి, ఎప్పుడైతే నువ్వు రూ. 10 అయితే సంపాదిస్తున్నావో ఆ రూ. 10కి జిమ్మెదారిగా అంటే నువ్వు ఎలా సంపాదిస్తున్నావో గవర్నమెంట్‌కి చెప్పాలి అనుకున్నప్పుడు ఏమవుతుంది? ఈ మత్తు అమ్మేటటువంటి వాళ్ళని, ఈ గుట్కాలు, పాన్లు అమ్మేటటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా ఇండైరెక్ట్‌గాను, డైరెక్ట్‌గాను అమ్మేయడం అయితే మానేస్తారు. దీని మూలంగా క్రైమ్స్ కూడా తగ్గుతాయనేటువంటి ఉద్దేశంతో ఈ కొత్త చట్టాన్నయితే తీసుకొనైతే వచ్చారు. ఏదేమైనప్పటికి కూడా డబ్బులు పంపించేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా అయితే ఉండండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.